కుమాంజలి ధేనువు అంటే ఆవు యొక్క సహన స్వభావాన్ని ఈ పద్యంలో వివరించబోతున్నాను. వలపుల బిడ్డలన్ కటిక పస్తులతో హతమార్చి, ఆవు దూడలకు పాలు లేకుండా కటిక పస్తులతో హతమార్చి హతమార్చి గటి దూడలన్ సృజించి తెచ్చి ఎదుటన్ నిలబెట్టిడి. గడ్డి దూడలను తయారు చేసి తమ కళ్ళ ముందుంచుటువంటి క్రూర మత్స్య మండలముల మోసముందెలిసి, క్రూరమైనటువంటి మత్స్య అంటే మానవుడికి వికృతి మత్స్యుడు. ఆ మానవుని యొక్క క్రూరమైన మానవుని యొక్క మోసము తెలిసి కూడా నవ్వు మగమ్మున పాల సంగు, నవ్వు మగముతో పాలిచ్చేటువంటి గోవుల సహన స్వభావమును పొందనరింపుము మా మనస్సులన్. గోవుల ఆవుల యొక్క సహన స్వభావాన్ని మా మనస్సులో కలిగించు తండ్రి అని దీని యొక్క భావం. అంటే గోవు పాలు ఇవ్వాలంటే ముందుగా దూడల చేత కుడిపించి ఆ తర్వాత ఆవు కళ్ళ ముందుంచి యజమానులు పాలు పితుకుడు అనేది సహజం. అయితే కొంతమంది దూడలకు అసలు పాలే లేకుండా అన్నీ తమకే కావాలనుకొని, దూడ లేకపోతే అసలు ఆవు పాలు ఇవ్వదు గనుక గడ్డి దూడ బొమ్మలను తయారు చేసి నిజమైన ఆవు దూడగా ఆవు ముందు నిలబెట్టి నిజమైన దూడని నమ్మించే ప్రయత్నం చేయగా ఆవుకి నిజము తెలిసి కూడా ఓర్పుతో పాలు ఇచ్చునని దీని యొక్క భావం. అంటే అటువంటి గోవుల యొక్క సహజ స్వభావాన్ని మా మనసులో కలిగించు తండ్రి అని దీని యొక్క అర్థం. ధన్యవాదములు.